హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇందులో మనకి రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు కూడా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. చాలా రకాల ఉద్యోగాలకి 10th క్లాస్ అర్హత అయితే అడగడం జరిగింది. మరికొన్ని ఉద్యోగాలకి మరికొన్ని అర్హతలు అయితే అడిగారు. మొత్తం 6 రకాల ఉద్యోగాలు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థులకి కొన్ని ఉద్యోగాలకి ఉచితంగా భోజనము మరియు వసతి సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుందని చెప్పారు. మరికొన్ని ఉద్యోగాలకి వసతి సౌకర్యం ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోలో నోటిఫికేషన్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటాము. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి సైనిక్ స్కూల్ కోరుకొండలో ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ అండ్ కాంట్రాక్చువల్ వేకెన్సీస్ అని చెప్పడం అయితే జరిగింది. ఇందులో రెగ్యులర్ మరియు కాంట్రాక్చువల్ బేసిస్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు కానీ చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అనే ఉద్యోగాన్ని రెగ్యులర్ బేసిస్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. మెట్రికులేషన్ అంటే 10th క్లాసు. దీంతో పాటుగా టైప్ అనేది హైయర్ గ్రేడ్ ఇంగ్లీష్లో వచ్చి ఉండాలని చెప్పారు. షార్ట్ హ్యాండ్ అనేది కూడా తెలిసి ఉండాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇవి లెవెల్ 2కి సంబంధించినటువంటి శాలరీ ఉంటుందని చెప్పారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ లేదా హైయర్ ఎడ్యుకేషన్ అయితే అడిగారు. అకౌంట్స్కి సంబంధించి కన్వర్జెంట్ సమర్థత అయితే ఉండాలని చెప్పారు. మీకు కంప్యూటర్కి సంబంధించి ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పారు. టైపింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్లో వచ్చి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదంతా కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. బిలో 50 years ఏజ్ అయితే అడిగారు. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి ఈ యొక్క పోస్ట్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది. తర్వాత కౌన్సిలర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటిని కాంట్రాక్చువల్ బేసిస్ విధానంలో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ అనేది సైకాలజీలో చేసి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చైల్డ్ డెవలప్మెంట్లో చేసి ఉండాలి, లేదన్నట్లయితే డిగ్రీ లేదా పీజీ అనేది డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో చేస్తుంటే ఎలిజిబుల్ అయితే అవుతారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ చూస్తే సిబిఎస్ఈకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బీఈడి లేదా ఎంఈడి ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అంతేకాకుండా ఎన్సిసి, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్లో అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 52,533 రూపాయల శాలరీ ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే అడిగారు. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీలో పోస్ట్ అయితే ఉంది కనుక అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. తర్వాత చూసుకుంటే క్రాఫ్ట్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టర్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక వేకెన్సీ ఉంది. ఇది కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు. దీనికి 10th పాటుగా 2 years ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది దీనికి రిలేటెడ్గా చేసి ఉండాలని చెప్పారు. ఎబిలిటీ టు టీచ్ త్రో ఇంగ్లీష్ మీడియంకి చెప్పగలిగేటువంటి ఎబిలిటీ ఉండాలని చెప్పారు. సిబిఎస్ఈకి సంబంధించినటువంటి స్కూల్స్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 34,164 రూపాయల శాలరీ ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే అడిగారు. జనరల్ కేటగిరీలోనే ఈ పోస్ట్ కూడా ఉంది. సో రిజర్వేషన్ ఉన్నవారు లేనివారు ఎలిజిబుల్ అవుతారు. మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని కూడా కాంట్రాక్చువల్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. దీనికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. 74,552 రూపాయల శాలరీ ఉంటుంది. ఏజ్ అనేది బిలో 50 years ఉండాలి. జనరల్ కేటగిరీలో ఈ పోస్ట్ కూడా ఉంది. తర్వాత జనరల్ ఎంప్లాయీస్ అనేటువంటి జాబ్స్కి సంబంధించి రెగ్యులర్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగం అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే అవుతుంది.
అవుతుంది. ఇక్కడ స్వీపర్ ఉద్యోగాలు అయితే 5+1 వేకెన్సీస్ ఉన్నట్టుగా చెప్పారు. దీనికి చూసుకుంటే మనకి షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్, అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకు ఎవరికైనా సరే 5 years ఎక్స్పీరియన్స్ అనేది పబ్లిక్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి గార్డెనర్గా, ప్లంబర్గా, ఎలక్ట్రికల్గా, కుక్గా, బార్కర్గా, బేకర్గా, కార్పెంటర్, వెయిటర్, బేరర్, పంప్ ఆపరేటర్ అండ్ ఆఫీస్కి సంబంధించి ఆఫీస్ మెసెంజర్కి సంబంధించి ఏదైనా వర్క్ తెలుసున్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అంతేకాకుండా మనకి గుడ్ స్టాండర్డ్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉండాలని చెప్పారు. లెవెల్ 1 కింద శాలరీ అయితే ఉంటుంది. శాలరీ ఎంత అనేది మెన్షన్ చేయలేదు. బిలో 50 years వరకు కూడా ఏజ్ అయితే అడగడం జరిగింది. ఓబీసీకి 3 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 1 పోస్టు, ఎస్సీకి 1 పోస్ట్ అయితే ఉన్నట్లుగా తెలియజేయడం అయితే జరిగింది. మరొకటి చూసుకుంటే సేమ్ వేకెన్సీస్ మనకి కాంట్రాక్చువల్ బేసిస్లో కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి కూడా ఎంటీఎస్ఏ 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ 21,060 రూపాయల శాలరీ ఉంటుందని చెప్పారు. బిలో 50 years ఏజ్ అయితే అడిగారు. జనరల్ కేటగిరీలో 8 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్సీకి 2, ఎస్టీకి అయితే 1 పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్ 2 and 3లో ఏవైతే పోస్టులు అనేవి నేను చెప్పానో వాటికి రెంట్ మరియు ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషన్ అనేది కల్పిస్తారు. అంటే ఫ్రీగా ఫుడ్ ఉంటుంది, వీటితో పాటుగా రెంట్ ఫ్రీ అకామిడేషన్ అని కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా రెంట్ ఫ్రీ అకామిడేషన్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు వెబ్సైట్ నుంచి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అవసరమైనటువంటి ఫొటోస్ అన్ని కూడా అక్కడ పేస్ట్ చేసి మీరు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోరుకొండ, పిఓ సైనిక్ స్కూల్ కోరుకొండ, డిస్ట్రిక్ట్ విజయనగరం 535214 అనేటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకి కాపీస్ ఆఫ్ ద మార్క్ షీట్స్, పాస్ సర్టిఫికేట్స్ డ్యూలీ అటెస్టెడ్ అని చెప్పడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అది కూడా పెట్టాలి. మిగతా డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా పెట్టాలి. డీడీ అనేది 300 రూపాయలు తీయాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్లయితే 150 రూపాయలు డీడీ తీసి సరిపోతుంది. ఏ పేరు మీద అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోరుకొండ అనేటువంటి పేరు మీద మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పేమెంట్ అనేది చేయండి. ఇక్కడ పేబులెట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి నేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సైనిక్ స్కూల్ కోరుకొండ బ్రాంచ్ అని కూడా 2791 అనే అడ్రస్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఆ బ్రాంచ్కి సంబంధించి. సో ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు 21 రోజుల్లోగా అప్లై అయితే చేసుకోవాలని చెప్పారు. ఈ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి 21 రోజులు అన్నారు కనుక మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 3వ తేదీన అయితే విడుదల చేశారు. సో అప్పటి నుంచి మీరు సాధ్యమైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించినటువంటి లింకు మరియు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఈ విధంగా అప్లికేషన్ అయితే ఉంటుంది, ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. చాలా మంచి ఉద్యోగాలు, అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.